రాష్ట్రంలో డీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియపై మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలోనే సుమారు 196,000 మంది టీచర్లకు నియామకాలు జరిగాయని, వాటిలో సుమారు 60% నియామకాలు అదే కాలంలో పూర్తయ్యాయని ఆమె తెలిపారు. తాను కూడా అప్పటి ప్రభుత్వంలోనే టీచర్గా ఎంపికయ్యానని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 మందికి డీఎస్సీ ద్వారా ఉపాధి కల్పించామని మంత్రి అనిత తెలిపారు. ఎన్నో కోర్టు కేసులు ఉన్నప్పటికీ కేవలం 48 రోజుల్లో వాటిని పరిష్కరించి నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. అలాగే 34,000 గ్రీవెన్స్లు వచ్చినా అన్ని సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు 8 సంవత్సరాలుగా వేచి చూసిన అభ్యర్థులందరూ కూడా 15,000 పోస్టులు కూడా వాళ్ళని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచి చాలా గౌరవంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను కూడా వాళ్ళ చేతిలో పెట్టి ఆఫ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఈ రోజు 9 నెలల తర్వాత ఎక్కడైనా ఏవైనా గ్రీవెన్సెస్ వస్తాయి కనుక సుమారుగా 34,000 గ్రీవెన్సెస్ రావటం అనేది మనందరికీ కూడా తెలుసు. వాటన్నిటినీ కూడా రీఅడ్రసల్ చేశారు. ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. లీక్ అన్నది ముందంతా లీక్ 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 అన్నారు. 9 నెలల తర్వాత వచ్చి మళ్ళీ పర్టికులర్గా ఇది నేను మెన్షన్ చేయాలి. 9 నెలల తర్వాత వచ్చి లీక్ 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 అన్నారు. అరే లీక్ అవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు. ఇది కంప్లీట్ గా కంప్యూటరైజ్డ్ చేసిన వ్యవహారం. అట్ ద సేమ్ టైం దగ్గర 43,000 క్వశ్చన్లు. ఒక్కసారి ఆలోచించండి, ఈజ్ ఇట్ పాసిబుల్? సో ఇందాక నిన్న మొన్న కొంతమంది బయటకు వచ్చి ఇందాక అన్నానే బీకామ్లోని కెమిస్ట్రీలు ఫిజిక్స్లు చదువుకున్న వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి చేతి పడుతుంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఆర్టీ యాక్ట్ లేదు మాట్లాడారు. పబ్లిక్ అందరికీ సమాధానం చెప్పాలి కాబట్టి ఈ రోజు ఏదైతే సర్టిఫికేట్స్ బేస్ చేసుకుని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. వెరిఫై చేసుకోండి. ఇక్కడ మాట్లాడితే హారిజాంటల్ రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు ఒక పెద్ద మనిషి వచ్చి. హారిజాంటల్ రిజర్వేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? అసలు మీరు సెక్రటేరియట్ ఉద్యోగాలు చేశారు కదా, తీశారు కదా లాస్ట్ గవర్నమెంట్ లో, అప్పుడు కూడా హారిజాంటల్ రిజర్వేషన్ బేస్ చేసుకుని చేశారు. ఇదిగో ఆ జీవో నెంబర్ 77 హారిజాంటల్ రిజర్వేషన్. అది హారిజాంటల్ రిజర్వేషన్ లోనే ఇప్పుడు కూడా డిఎస్సి ప్రక్రియ కూడా మొత్తం కొనసాగింది. అందులో ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే గుడ్డ కాల్చి మొహాన్ని పెడితే వాళ్ళే తుడుచుకుంటారు, ఏదో అంటారు కదా, గుడ్డ కాల్చి మొహం మీద పడేస్తే వాళ్ళు తుడుచుకుంటారని కాన్సెప్ట్. కానీ మేము తుడుచుకునే పొజిషన్లో లేవు. ఎవడు గుడ్డ కాల్చాడు, ఎందుకు కాల్చాడు, కాల్చిన తన దానికి మోటో ఏంటి, దాన్ని తిప్పికొట్టే ప్రొసీజర్లో మేము ఉన్నాం. ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. ఇంతకు ముందు వ్యవహారాలు కాదు, మీరు ఏది పడితే అది మాట్లాడేస్తే దాని గురించి మేము కూర్చోడానికి. అట్ ద సేమ్ టైం ప్రజలకి కూడా మేము చెప్పాలి, ఏమి జరుగుతుంది అన్నది ప్రజలకి వివరణగా చెప్పాలి. కాబట్టి చెప్పే పరిస్థితి కూడా మా అందరికీ కూడా ఉంది.